మనాలి శీతాకాలంలో మంచుతో మెరిసే ఈ ప్రాంతం మాన్సూన్ సీజన్ వచ్చేటప్పటికి పూర్తిగా మారిపోతుంది. అప్పటి మంచు పర్వతాలు ఇప్పుడు మేఘాలతో కప్పబడిన పచ్చని కొండల్లా మారిపోతాయి. ఇది ఒక అందమైన కథ, కానీ అదే సమయంలో ఒక ప్రమాదకరమైన నిజం కూడా. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మనాలి యొక్క మాన్సూన్ జీవితం. మనాలి అంటే చాలామంది గుర్తు వచ్చేది మంచు, కానీ వర్షాకాలం వస్తే తెల్లని మంచు కొండలు పచ్చని అడవుల్లా మారిపోతాయి. మనాలి ప్రాంతంలో ప్రతి కొండ, ప్రతి మార్గం మంచు తెలుపు నుంచి ప్రకృతి పచ్చగా మారుతుంది. మేఘాలు నేల కిందకి దిగి వచ్చినట్టుగా కనిపిస్తాయి. చుట్టూ చూస్తే ఒక కలలో ఉన్నట్టు అనిపిస్తుంది. మనాలిలో జీవితం పర్యాటకంతోనే కాదు, ఈ నేలతో కూడా ముడిపడి ఉంటుంది. ఇక్కడ చాలా ఫేమస్ అయిన యాపిల్ ఆర్చర్డ్స్, శీతాకాలంలో ఈ తోటలు ఎండిపోయినట్టుగా కనిపిస్తాయి. చెట్లు ఖాళీగా జీవం లేనట్టుగా ఉంటాయి. కానీ వర్షాకాలం మొదలైతే ప్రతి కొమ్మ, ప్రతి ఆకులో జీవం వస్తుంది. యాపిల్ తోటలు ఇప్పుడు రంగులతో నిండిపోతాయి. చిన్న పచ్చటి పండ్లు నెమ్మదిగా ఎరుపు రంగులోకి మారుతూ ఒక అందమైన మార్పును చూపిస్తాయి. ఇక్కడ రైతుల కోసం ఇది అత్యంత ముఖ్యమైన కాలం. ఉదయం మొదలై సాయంత్రం వరకు వర్షం పడుతున్నా, చలిగా ఉన్నా వాళ్ళు చెట్ల మధ్య ఉంటారు. ప్రతి యాపిల్ వారి కష్టానికి ప్రతిఫలం. కానీ ప్రకృతి కూడా వీళ్ళని పరీక్షిస్తుంది. ఎక్కువ వర్షం వస్తే పండ్లు కుళ్ళిపోవచ్చు. గాలి బలంగా ఉంటే చెట్ల నుండి పండ్లు రాలి పడిపోతాయి. అందుకే ఈ అందం వెనుక ఎంత కష్టం ఉందో మనకు తెలియదు. మనాలి హృదయంలో ప్రవశించే బ్యాస్ రివర్. శీతాకాలంలో ఇది శాంతంగా ఉంటుంది. స్వచ్ఛమైన నీరు నెమ్మదిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఒక ప్రశాంతమైన సంగీతంలో ఉంటుంది. కానీ మాన్సూన్ సీజన్ వచ్చేటప్పుడు అదే నది తన అసలు శక్తిని చూపిస్తుంది. మంచు కరిగి వర్షపు నీరు కలిసిపోతూ నీటి మట్టం ఒక్కసారిగా పెరుగుతుంది. నీరు ముదురు గోధుమ రంగులోకి మారి రాళ్లను, చెట్లను తోసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఇది కేవలం నది కాదు, ఒక శక్తివంతమైన ప్రవాహం. దగ్గరగా వెళ్ళడం కూడా ఒక పెద్ద ప్రమాదం. కొన్ని సందర్భాల్లో ఈ నది తీరాలను దాటిపోతూ రోడ్లను కూడా ముంచేస్తుంది. అందుకే మనాలిలో మాన్సూన్ అంటే అందం మాత్రమే కాదు, చాలా ప్రమాదకరం. మనం జాగ్రత్తగా కూడా ఉండాలి. చూశారు కదా, ఇదే సోలంగ్ వ్యాలీ. శీతాకాలంలో మంచుతో కప్పబడిన ఈ సోలంగ్ వ్యాలీ ఇప్పుడు చూస్తే మనకి బురదతో, చిన్న గడ్డి మొక్కలతో నిండిపోయి ఉంటుంది. ఈ ప్రదేశం పూర్తిగా మారిపోతుంది. జనం తగ్గిపోతారు, శబ్దం తగ్గిపోతుంది. మిగిలేది ప్రకృతి మాత్రమే. మబ్బులు కొండల మధ్య నెమ్మదిగా కదులుతూ చుట్టూ ఒక మాయాజాలంలా కనిపిస్తుంది. ఇక్కడ నిలబడి ఉంటే సమయం కూడా ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఇది అడ్వెంచర్ కంటే ఒక ధ్యానం లాంటి అనుభూతి. సిస్సు వ్యాలీ. శీతాకాలంలో దాదాపుగా ఈ ప్రాంతం అయితే ప్రజలకు అందుబాటులో ఉంది. రోడ్లన్నీ మూసుకుపోయి టూరిస్టులకైతే ఎంట్రీ ఉండదు. కానీ మాన్సూన్లో ఇది ఒక వేరే ప్రపంచం. కొండలపై నుంచి అనేక జలపాతాలు కిందికి జారిపడుతూ ప్రతి చోట నీటి శబ్దం వినిపిస్తుంది. పచ్చని లోయలు మబ్బులతో కప్పబడి ఒక సినిమాటిక్ ఫీల్ ఇస్తాయి. ఇక్కడ గాలి చల్లగా, తేలికగా, ప్రతి శ్వాసలో ప్రకృతి ఉంటుంది. కానీ ఇక్కడికి చేరుకోవడం అంత సులభం కాదు. మార్గంలో ల్యాండ్ స్లైడ్స్, రహదారి పరిస్థితులు ప్రయాణాన్ని అనిశ్చితంగా మారుస్తాయి. మనాలిలో మాన్సూన్ సీజన్ అందమైనది, కానీ దాని వెనుక ఒక కఠినమైన నిజం ఉంది. రీసెంట్గా 2025లో భారీ వర్షాలు మనాలి ప్రాంతాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. అటల్ టన్నల్ వైపు వెళ్ళే రహదారులు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. ల్యాండ్ స్లైడ్స్, పర్వతాల నుంచి రాళ్ళు జారిపడి రోడ్లను పూర్తిగా బ్లాక్ చేశాయి. కొన్ని వాహనాలు మధ్యలోనే ఆగిపోయాయి. కొన్ని రోజుల పాటు ఈ ప్రాంతం ప్రపంచంతో కనెక్ట్ లేకుండా పోయింది. వర్షం, నది, పర్వతం మూడు కలిసినప్పుడు ప్రకృతి తన అసలు శక్తిని చూపిస్తుంది. ఇది మనకు ఒక పాఠం. ప్రకృతిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు.
ఈ సమయంలో మనాలి దగ్గరలో ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది. అదే అంజనీ మహాదేవ్ టెంపుల్. సోలంగ్ లోయకి దగ్గరగా ఉన్న ఈ దేవాలయం ప్రకృతిలో కలిసిపోయిన ఒక పవిత్ర స్థలం. ఇక్కడ చేరుకోవాలంటే కొంచెం ట్రెక్కింగ్ చేయాలి. అడవుల మధ్యగా నీటి ప్రవాహాల దగ్గరగా ప్రతి అడుగు మిమ్మల్ని ఒక ప్రశాంతమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. మాన్సూన్లే అయితే ఇక్కడ దృశ్యం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఒక జలపాతం కింద శివలింగం ఏర్పడినట్టుగా కనిపిస్తుంది. నీరు నిరంతరం దాని మీద పడుతూ ఒక దైవికమైన అనుభూతి ఇస్తుంది. ఇది కేవలం ఆలయం కాదు, ఇది ఒక అనుభవం. ప్రకృతి, ఆధ్యాత్మికత రెండూ కలిపిన ప్రదేశం. టెంపుల్ దర్శించుకున్న తర్వాత కిందకి వచ్చేటప్పుడు సోలంగ్ లోయని చూసిన తర్వాత నాకు ఒక ఫీలింగ్ వచ్చింది, ఇక్కడే ఉండాలని. అందుకే నేను ఒక హిల్ టాప్పై సోలో క్యాంపింగ్ వేయాలనుకున్నాను. చుట్టూ ఎవరూ లేరు, మబ్బులు, గాలి శబ్దం, ప్రకృతి మాత్రమే. టెంట్ వేసి ఆకాశం వైపు చూసినప్పుడు అది ఒక వేరే ప్రపంచంలా అనిపించింది. మొబైల్ సిగ్నల్ లేదు, శబ్దం లేదు, కానీ మనసుకు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. రాత్రి సమయంలో మబ్బులు టెంట్ చుట్టూ తిరుగుతూ చల్లగా గాలి వీచుతూ ఒక చిన్న భయం మరియు ఒక పెద్ద ఆనందం, ఈ రెండూ కలిపి ఒక మంచి అనుభూతిని ఇచ్చాయి. ఉదయం సూర్యోదయం కనిపించకపోయినా మబ్బుల మధ్య నుంచి వెలుతురు రావడం, అది మాటల్లో చెప్పలేనిది. మనాలి మాన్సూన్ ఒక అందమైన చిత్రం కాదు, ఇది ఒక నిజమైన అనుభవం. ఇక్కడ ప్రతి దృశ్యం అందం మరియు ప్రమాదం మధ్య ఉంటుంది. మీరు ఇక్కడికి వస్తే ప్రకృతిని ఆస్వాదించండి, కానీ దాని శక్తిని గౌరవించండి. ఎందుకంటే ఇది మనాలి మాన్సూన్తో తన అసలు రూపంలో ఉంటుంది. సో ఈ వీడియో అయితే ఇంతే, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.